సన్ ఇన్ ఫోర్త్ హౌస్ చతుర్థ భావంలో సూర్యుడు ఉంటే జాతకుడి మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం మనం. నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ ఎస్ట్రాలజర్ని. నా యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ఆస్ట్రోలో మీకు స్వాగతం. ఒకటే ఆబ్జెక్టివ్ ఈ ఛానల్కి ఏంటంటే పరాశర హోరా గ్రంథం ప్రకారం జ్యోతిషం తాలూకు వీడియోస్ తయారు చేసుకుని వేసుకోవడం. పరాశర హోరా గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని డిస్కషన్స్ కూడా చేయడం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రూ వేదిక్ అస్ట్రాలజీని నేర్చుకోండి. పరాశర హోరా శాస్త్రం ప్రకారమే ప్రతి వీడియోని చర్చిస్తాము ఈ ఛానల్లోని. మనం ఒకవేళ మీరు కానీ బేసిక్ అస్ట్రాలజీ నేర్చుకుందనుకుంటే 100 వీడియోస్ తాలూకా ఫ్రీ ఆన్లైన్ కోర్స్ నేను తయారు చేసి ప్లేలిస్ట్ తయారు చేశాను. కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని మీరు చూడండి. ఆ వీడియోస్ అన్ని చూస్తే మీరు గ్యారంటీగా 100 వీడియోస్ చూసిన తర్వాత బేసిక్ అస్ట్రాలజీ కంప్లీట్గా నేర్చేసుకుంటారు. ఒకవేళ మీరు కానీ ఫ్రీ కన్సల్టెన్సీ తీసుకుందాం అనుకుంటే నామినల్ ఫీజు పే చేయండి. నా కాంటాక్ట్కి మీ బర్త్ డీటెయిల్స్ పంపించండి, మీ జాతకం చూపించుకోండి. అన్నిటికంటే ఫస్ట్ మనం సన్ ఇన్ ఫోర్త్ హౌస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు ప్లానెట్ సన్ గురించి అంటే రవి గురించి, అదేవిధంగా ఫోర్త్ హౌస్ చతుర్థ భావం గురించి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఫోర్త్ హౌస్లో సన్ ఉంటే ఎలా ఉంటాడు అన్న విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. నవగ్రహాల్లోని రవి అన్నిటికంటా పవర్ఫుల్ గ్రహం ఎస్ట్రాలజీలోని. సూర్యుడు ఒక పురుష గ్రహం, అంటే మేల్ ప్లానెట్, అగ్నితత్వంకి సంబంధించిన ప్లానెట్, అంటే ఫైరీ ప్లానెట్. దానివల్ల ఈ జాతకులకి సూర్యుడి ప్రభావం ఉంటే ఉగ్రత్వం ఉంటుంది, కోపం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సూర్యుడు మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ధనస్సు రాశిలోని చాలా పవర్ఫుల్గా తను ఉంటాడు. అదేవిధంగా లగ్నంలో సూర్యుడున్న, 10th హౌస్లో అంటే 10వ భావంలో సూర్యుడున్న చాలా పవర్ఫుల్గా ఉంటాడు. సూర్యుడు కానీ జాతక చక్రంలో వీక్గా ఉన్నాడు అనుకోండి, ఆ జాతకుడు తాలూకా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు తనకి ఏదో ఒక అనారోగ్యం ఉంటూనే ఉంటుంది. చంద్రుడు, కుజుడు, గురుడు ఈ 3 గ్రహాలు సూర్యుడికి ఫ్రెండ్స్. కానీ శని ఇంకా శుక్రుడు మాత్రం శత్రువులు సూర్యుడికి. బుధగ్రహంతో సూర్యుడు న్యూట్రల్గా ఉంటాడు, అంటే శత్రువు కాదు, మిత్రువు కాదు. ఎలాగైతే మనకు తెలుసు ప్రతి రాశికి ఒక అధిపతి గ్రహం ఉంటుందనేసి, అలాగే రవి సింహరాశికి అధిపతి. మేషంలోని 10 డిగ్రీస్లో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అదేవిధంగా తులారాశిలో కానీ వెళ్తే సూర్యుడు 10 డిగ్రీస్లోని నీచ స్థితికి వస్తాడు, అంటే అన్నిటికంటే వీక్ అయిపోతాడు అని చెప్పవచ్చు. ఒక జాతకుడు తాలూకా మొత్తం ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడాలంటే మనం కంప్లీట్గా సూర్యుడిని చూడవలసిందే. అదేవిధంగా బాడీ పార్ట్స్లో హార్ట్ని, బోన్స్ని కూడా రిప్రజెంట్ చేసేదే సూర్యుడు. సూర్యుడిని మనం పితృకారకుడు అంటాం, ఆత్మకారకుడు కూడా అంటాం. ఒక జాతకు చూసిన తర్వాత జాతకుడు కానీ ప్రశ్న వేసినప్పుడు నేను డాక్టర్ అవుతానా, సర్జన్ అవుతానా, పోలీసులో లేదా డిఫెన్స్ జాబ్స్ వస్తాయా, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుందా లేదా అని అడిగాడు అనుకోండి, మనం కంపల్సరీగా సన్ని చూడవలసిందే. ఎందుకంటే సన్ రవి మంచి స్థితిలో ఉంటేనే జాతక చక్రంలోని ఒక జాతకుడికి ఇటువంటి ప్రొఫెషన్స్ వస్తాయి. మనం మెడికల్ అస్ట్రాలజీలో కానీ చూసామనుకోండి, హార్ట్ డిసీజు, బోన్ తలుగు ఫ్రాక్చర్సు, మైగ్రేను, జాండిస్ అంటే పచ్చకామని అంటారు, ఫీవరు, జ్వరము, లెప్రసీ, దాంతో స్కిన్కి సంబంధించిన రోగాలు, దాని తర్వాత పాయిజనింగు, దాంతో ఐసైటు, ఇటువంటి అన్ని సమస్యలకి మనం సూర్యుడిని చూడాలి. నేను కొత్తగా ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను కొన్ని రోజుల్లోని, ప్యూర్లీ ఆన్ మెడికల్ అస్ట్రాలజీ. అంటే దాంట్లో మీకు 9 వీడియోలు వస్తాయి. ఒక్కొక్క గ్రహానికి అది మెడికలీ ఏ డిజీజెస్ని రిప్రజెంట్ చేస్తుంది, వాటికి మనం ఎటువంటి రెమెడీస్ తీసుకోవచ్చు కూడా నేను దాంట్లో డిస్కస్ చేస్తాను. సో దయచేసి నా
ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చేస్తే నేను వీడియో వేసిన మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం జాతక చక్రంలో 4th హౌస్ గురించి డిస్కస్ చేస్తాం. మనకి తెలిసిందే ఒక జాతక చక్రంలోని 12 భావాలు ఉంటాయి. దాంట్లో 4th హౌస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. 1, 4, 7, 10 ఈ 4 భావాల్ని మనం కేంద్ర స్థానం అని అంటాము. సో ఈ 4th హౌస్ అనేది కేంద్ర స్థానం అనమాట. దీన్ని మనం సుఖస్థానము అంటాము, మాతృస్థానం కూడా అంటాము. ఈ 4th హౌస్లని మనం ప్రాపర్టీస్ గురించి, దాంతో జాతకుడు తాలూకు ఎడ్యుకేషన్ గురించి, తను ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటాడా అంటే డొమెస్టిక్ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్తో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉంటుంది, తను ఎంత కంఫర్ట్గా ఇంట్లో ఉంటాడు, దాని తాలూకా జనరల్ వెల్ఫేరు, ఇవన్నీ మనం చూస్తాం. అదేవిధంగా ఈ 4th హౌస్ ఫాల్స్ ఎలిగేషన్స్ని, దాంతో పాపులారిటీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ ఆడజాతకుల తాలూకా మన జాతక చక్రం చూస్తే ఈ 4th హౌస్ నుంచి ఆ నేటివ్ తిరగంటే జాతకురాలు తాలూకా సెక్సువల్ లైఫ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ 4th హౌస్లో కానీ సూర్యుడు వెళ్ళి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ జాతకుడికి అంటే తనకి కరుణ అన్నది ఉండదు అని మనం చెప్పచ్చు. తను స్వార్థపరుడు అవుతాడు, దాంతో మోసం చేసేవాడు కూడా అవుతాడు. ప్లస్ ఈ జాతకులకి కడుపు తాలూకా సమస్యలు ఉంటాయి, కడుపు నొప్పిలు, అపెండిసైటిస్, ఇటువంటి డిజీజెస్ వస్తాయన్నమాట. స్త్రీ చాట్లో కానీ ఒకవేళ 4th హౌస్లో కానీ ఉంటే అది వైవాహిక జీవితానికి హాని కలిగిస్తుంది అని మనం చెప్పవచ్చు. అందుకు స్త్రీ జాతక పత్రిక చూస్తున్నప్పుడు 4th హౌస్లో సూర్యుడు ఉన్నారో లేదా మనం తప్పకుండా చూడాలి. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ఈ 4th హౌస్లో కానీ సూర్యుడు ఉంటే వాళ్ళకి ఎవరో ఒకరి వైపు నుంచి ప్రాపర్టీ వస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒకవేళ ఈ 4th హౌస్లో సన్ ఉన్నప్పుడు 4th హౌస్ కుంభరాశి అయితే మాత్రం జాతకుడు తన తండ్రికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం సన్ 4th హౌస్లో ఉంటే ఎలాగుంటుంది జాతకుడిగా అనేది మనం డిస్కస్ చేసాము. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన పర్సనల్ ఏమైనా ఉంటే కింద మీరు కామెంట్స్లో రాయవచ్చు, నేను మీకు జవాబు ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అదేవిధంగా పెయిడ్ కన్సల్టెన్సీకి మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నామినల్ ఫీజు పే చేసి మీరు మీ జాతక చక్రం చూపించుకుని వాటికి కావాల్సిన రెమెడీస్ కూడా మీరు నాతో కనుక్కోవచ్చు. నమస్కారం.